42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్స్. విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు. రైతులకు సగం రుణమాఫీ చేసి సగం ఎగ్గొట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ వైఫల్యాలపై విద్యార్థులు ఉద్యమించాలని అన్నారు. విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించిందన్నారు. నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో ఒక మహాఘట్టంగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. 1022 గురుకుల పాఠశాలను కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి, సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు వాళ్ళ పాము గారి చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ సగం ఇచ్చి సగం ఎగ్గొట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో స్త్రీ నిధి కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదన్నారు హరీష్ రావు. సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే, వడ్డీ లేని రుణం రాలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం. ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది. చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా, మీరు గ్రూప్ 25 లక్షలు తీసుకున్నా, 15 లక్షలు తీసుకున్నా, 25 లక్షలు తీసుకున్నా వడ్డీ లేని రుణం ఇస్తాము అని చెప్పారు. కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి? కేవలం 5 లక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అంటే ఇస్తున్నది 20 పైసలు, ఇస్తామని చెప్పింది 100, కానీ ఇస్తున్నది 20 పైసలు, ఎగబెట్టున్నది 80 పైసలు. మరి ఎట్లయిపోయిందంటే ఓట్లగా అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంల కూల్చివేత నిత్యకృత్యమైందన్నారు హరీష్ రావు. ఈ బ్లాస్టింగ్లు చూస్తుంటే ఆనాడు మేడిగడ్డను కూడా జిలాటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తణుకుల దగ్గర కూల్చివేతకు గురైన చెక్ డ్యాంను పరిశీలించారు హరీష్. ఇసుక తీయడానికి అడ్డంకి లేకుండా ఇసుక మాఫియానే చెక్ డ్యాం పేల్చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో 24 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ ను పేల్చివేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యకృత్యం అయిపోయింది. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాం ను పేల్చివేసినారు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ బీసీలను నయవంచన చేసిందని విమర్శించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బీసీ బిల్లు కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఆగమేఘాల మీద ఎందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రశ్నించారు దాసోజు. రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలుగా దయచేసి వ్యవహరించకండి. హీ హాస్ డన్ ఎ మ్యాసివ్ బిట్రేయల్. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలను వంచి 160-170 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి కులగణన పేరు మీద డ్రామాలాడి, డెడికేటెడ్ కమిషన్స్ పేరు మీద మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పని ఓట్లు దండుకొని తదనంతరం ఇంత పెద్ద డ్రామా చేసి వాళ్ళ ఆఖరికి ఏందే అంటే మళ్ళా గతంలో ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లే, అది కూడా 50% మించకుండా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. గత 10 ఏళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు.